ఓం నమ శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 41వ శ్లోకం ఇలా ఉంది. పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ స్తోత్రధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వాచిత్ర శిరోంఘ్రి హస్తనయన శ్రోత్రైరహం ప్రార్థితో మామాజ్ఞాపయతన్నిరూపయ ముహురా మామైవ మామేవచః. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలి, ఆ ఉపయోగించుకోవటం అనేది అలా జరిగితే వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనే అంశాన్ని వివరిస్తున్నారు. ఒక ప్రార్థనా రూపంలో ఈ శ్లోకాన్ని ఆచార్యుల వారు చెప్తున్నారు. పాపోత్పాత విమోచనాయ, పాపం అనేటువంటి ఉత్పాతాన్ని తొలగించుకోవటం కోసం, ఆ ఉత్పాతం నుండి బయట పడటం కోసం పాపోత్పాత విమోచనాయ, రుచిరైశ్వర్యాయ, రుచిరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందటం కోసం, ఓ మృత్యుంజయ, మృత్యువును జయించినటువంటి ఓ పరమేశ్వరుడా, స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్య ఆలోకన ఆకర్ణనే జిహ్వా చిత్త శిరోంఘ్రి నయన శ్రోత్రైరహం ప్రార్థితః. నాకుండేటువంటి నాలుక నన్ను ఇలా ప్రార్థిస్తోంది. ఏమని? పరమేశ్వరుణ్ణి స్తోత్రం చెయ్యి అని ప్రార్థిస్తోంది. అలాగే నాకుండేటువంటి మనస్సు పరమేశ్వరుణ్ణి ధ్యానం చెయ్యి అని ప్రార్థిస్తోంది. నా యొక్క శిరస్సు పరమేశ్వరుడిని నమస్కరించు, పరమేశ్వరుడికి వంచు అని చూపిస్తోంది, ప్రార్థిస్తోంది. నాకుండేటువంటి పాదాలు పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేయి, పరమేశ్వరుడు ఉండేటువంటి స్థానానికైనా సరే ప్రదక్షిణం చేయి అని ప్రార్థిస్తున్నాయి. నాకుండేటువంటి చేతులు, నా చేతులు నన్ను ప్రార్థిస్తున్నాయి, పరమేశ్వరుడి యొక్క సపర్యను నీవు చేయి అని. నా కళ్ళు నన్ను ప్రార్థిస్తున్నాయి, పరమేశ్వరుడిని చూడు అని. అలాగే నాకున్నటువంటి చెవులు నన్ను ప్రార్థిస్తున్నాయి, నీవు పరమేశ్వరుడి యొక్క కథలను విను. ఇలా నా యొక్క ఇంద్రియాలు లేదా నా యొక్క శరీర భాగాలు పరమేశ్వర పరంగా ఉండు, పరమేశ్వరుడికే అర్పించు, మమ్మల్ని పరమేశ్వరుడికి సమర్పించు అని నన్ను ప్రార్థిస్తున్నాయి. ఏమని? స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్య ఆలోకన ఆకర్ణనే జిహ్వా చిత్త శిర అంఘ్రి నయన శ్రోత్రై అహం ప్రార్థితః. నన్ను ఇవన్నీ ఇలా ప్రార్థించినాయి కాబట్టి మాం ఆజ్ఞాపయ, నన్ను నా ఇంద్రియాలు శరీర భాగాలు ప్రార్థించినట్లుగా చేయవలసిందిగా ఆజ్ఞాపించు. తన్నిరూపయ, ఆ ఆజ్ఞను అమలుపరచటానికి దారి ఏముంది అని నాకు తెలియచేయి. మాం ఆజ్ఞాపయ తన్నిరూపయ ముహు, మళ్ళీ మళ్ళీ చెప్పు. నువ్వు అనవసరంగా విసుగు చెందవద్దు. ఒకసారి చెప్తే అర్థం చేసుకునేటువంటి వాడినేమి కాదు, మళ్ళీ మళ్ళీ చెప్పు. కానీ ఈ సందర్భంలో ఉన్న ఈ ఇంద్రియాలలో ఏ ఇంద్రియము పని చేయకుండా ఉండకుండా చూసుకో. ప్రతి ఇంద్రియము తప్పకుండా చక్కగా పనిచేసేట్టు చూసుకో. ముహురా మామైవ మామేవచః. నన్ను ఏ ఇంద్రియ లోపంతోనూ ఉంచవద్దు. నాకు ఏ ఇంద్రియ లోపము కలుగకుండా నాకున్న ప్రతి ఇంద్రియము చక్కగా పనిచేసేటట్లు నువ్వు చూడు అనే ప్రార్థనని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ప్రదర్శిస్తున్నారు.